ఎస్ఎస్సి జేఈ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టుగానే మీకు డైలీ ఒక కాన్సెప్ట్ మీద వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్యాదర్ చేసి. సో దానిలో భాగంగానే ఇవాళ మీకు మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ సర్క్యూట్ లాస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ వీడియోలో, కావాలంటే వెళ్ళి చూడండి, మిస్ అవ్వకండి. ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాం అందులో. ఇవాళ మనం మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో మనకి నెక్స్ట్ టాపిక్ ఏంది, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్. మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ లో ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఈ 9 ఫార్ములాస్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఎస్ఎస్సి జేలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు సింపుల్ గా 30 seconds లో సాల్వ్ చేయగలరు. ఈ 9 ఫార్ములాస్ ఏంటంటే ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఏంది, B = 5/A. B అంటే ఏంది, మనకి ఫ్లక్స్ డెన్సిటీ. ఇక్కడ రాసా చూడండి, ఫ్లక్స్ డెన్సిటీ. ఎప్పుడైనా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు ఫ్లక్స్ డెన్సిటీ అడుగుతాడు ఎస్ఎస్సి జే పేపర్ 1 లో. సో ఈ ఫార్ములాస్, ఈ 9 ఏంది, B = 5/A, ఇది మెయిన్ ఇంపార్టెంట్ మీకు. ఇది ఒకటి. ఇంకా ఎంఎంఎఫ్ అంటే ఏంది, మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. ఇది ఇట్లా ఈ 9 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు జనరల్ గా ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలరు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ టాపిక్ లో. ఇక్కడ ఏం అడిగాడు, వాట్ విల్ బి ద ఎంఎంఎఫ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్ విత్ కరెంట్ I = 0.1 amperes అండ్ ఎన్ టర్న్స్ ఇచ్చాడు, 500 టర్న్స్ అని. సో ఇక్కడ మనకి ఎంఎంఎఫ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది, ఎంఎంఎఫ్ = N × I. సింపుల్. ఇందాక మీకు ఫార్ములా చూపించా కదా, అందులో చూడండి, సింపుల్ గా ఉంటుంది. ఎంఎంఎఫ్ = నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత, 500 ఇంటూ 0.1 amperes కదా. సో 0.1. ఇక్కడ ఎంత వస్తుంది మనకి, క్యాన్సిల్ చేస్తే ఎంఎంఎఫ్ = 50/80. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం అడిగారంటే, ఏ 2 centimeters లాంగ్ కాయిల్ హ్యాస్ 10 టర్న్స్ అన్నాడు అండ్ క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ 750 milliamperes. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు ఇక్కడ, ద మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్ ఆఫ్ ద కాయిల్ ఇస్. మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, H = N × I/L. ఇది మనకి మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 10 × I ఎంత మనకి 750 milliamperes. అంటే 750 × 10⁻³ amperes బై లెంత్ ఎంత, 2 centimeters ఇచ్చాడు. సెంటీమీటర్స్ని మీటర్స్లో రాసుకోండి. 2 × 10⁻². సో ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి మనకి. సో ఆన్సర్ వచ్చేసి మనకి H = 375 వస్తుంది. H = 375 ampere turns per meter. ఇది మనకి ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ మీటర్స్ ఎట్ సెంటర్ ఆఫ్ ఏ 50 centimeters లాంగ్ సోలనాయిడ్ ఇఫ్ ద సోలనాయిడ్ హ్యాస్ 300 టర్న్స్ అండ్ క్యారింగ్ ఏ కరెంట్ ఆఫ్ 5 amperes అంటుంది. ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నారంటే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. అంటే B = μN × I/L. ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు, మ్యూ అనేది మనకు తెలిసిందే ఆల్రెడీ. 4π, మ్యూ అంటే 4π × 10⁻⁻⁷ ఇంటూ ఎన్ ఎంత ఇచ్చాడు మనకి, 300 టర్న్స్ ఇచ్చాడు కదా. సో 300 ఇంటూ I 5 amperes ఇచ్చాడు. ఇక్కడ 5/L. లెంత్ ఎంత ఇచ్చాడు, 50 centimeters. దాన్ని మీరు మీటర్స్లో రాసుకోండి. 50 × 10⁻² meters. సో ఇక్కడ మీకు ఇది మొత్తం క్యాల్కులేట్ చేస్తే మీకు 3.77 వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం అడిగారంటే, 2 coils ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ 3 hazards అండ్ 5 hazards ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్ ఆపోజిట్ ఈచ్ అదర్ అన్నాడు. అండ్ వాట్ ఈస్ ద ఈక్వాలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ బిట్వీన్ ద కాయిల్స్ ఇస్ 0.6 అని ఇచ్చాడు. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు మనకి, L1 = 3 hazards, L2 5 hazards ఇచ్చాడు, ఇంకా K ఇచ్చాడు మనకి. K = 0.6 ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఏం కనుక్కోమంటున్నాడు, ఈక్వాలెంట్ ఇండక్టెన్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఈక్వాలెంట్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంది, L = L1 + L2 - twice of M మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇది ఫార్ములా. ఇక్కడ మనకి L1 ఉంది, L2 ఉంది, కానీ M లేదు కదా. M కనుక్కుందాం ఫస్ట్. M = K √L1 + L2. ఇక్కడ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఫార్ములాలో. ఏమవుతుంది అప్పుడు, K ఎంత, 0.6 కదా. 0.6 √L1 3 + 5 = 0.6 √8 కదా. సో ఇది ఏమవుతుంది అంటే మనకి 2.32 వస్తుంది. 2.32 hazards. M అనేది మనకి 2.32 వస్తుంది. ఈ Mని ఈ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, L =
L1 ఎంత 3 ప్లస్ L2 5 మైనస్ 2 ఆఫ్ 2.32 అంటే ఎంత L ఈక్వాలెంట్ ఈక్వల్ టు 5 3 8 5 ప్లస్ 3 8 కదా 8 మైనస్ 4.64 ఇది క్యాల్కులేట్ చేయండి మీకు ఆన్సర్ ఎంత వస్తుంది 3.36 సో దీనికి నియరెస్ట్ ఏముంది మనకి 3.35 ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. 2 coupled coils with L1 equal to LT equal to 0.5 Henry అని ఇచ్చాడు. హ్యావ్ ఏ కప్లింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ K ఈక్వల్ టు 0.75 అండ్ ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు ద టర్న్ రేషియో ఆఫ్ N1/NT ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ L1 ఈక్వల్ టు 0.5 L2 కూడా ఈక్వల్ 0.5 సేమ్ ఇచ్చాడు 0.5 హెన్రీ 0.5 హెన్రీ ఈక్వల్ అన్నాడు. కనుక్కోవాల్సింది ఏంది N1/NT ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు మనకి. సో మనకి ఫార్ములా జనరల్గా L1/L2 ఈక్వల్ టు N1/N2 ఇది ఫార్ములా మనకి ఈ రెండింటికి రిలేషన్లో. సో ఇక్కడ మనకి L1/L2 సేమ్ ఇచ్చాడు కదా అంటే N1/N2 ఈక్వల్ టు 0.5/0.5 అప్పుడు ఏమవుతుంది మనకి 1 కదా ఆన్సర్. సో N1/N2 కూడా 1 అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 2 identical coils A and B of 1000 turns each lie in parallel plane such that 80% of the flux produced by one coil links with the other అన్నాడు. ఇంకేమి ఇచ్చాడు if a current of 5 amperes flowing in A produces a flux of 0.05 meter Weber అన్నాడు then the flux linking with the coil B అన్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఫస్ట్ 2 identical coils connecting parallel అన్నాడు అంటే 2 coils తీసుకోండి ఈ రెండు parallel కనెక్ట్ అయి ఉన్నాయి అన్నాడు. సో ఇందులో నుంచి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది ఇక్కడ నుంచి I1 ఇక్కడ నుంచి I2 దీని మధ్యలో వచ్చే మనకి ఫ్లక్స్ని 512 అంటాం 512లా డినోట్ చేసుకోండి. ఇక్కడ మనకి టర్న్స్ ఇది ఫస్ట్ ఇండక్టర్ ఇది సెకండ్ ఇండక్టర్ ఇది N1 ఇక్కడ N2 టర్న్స్ వచ్చేసి మనకి సేమ్ ఇచ్చారు రెండిట్లో ఈక్వల్గా. ఇప్పుడు మనకి 5-1 ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ వచ్చి ఫ్లక్స్ వచ్చేసి మనకి 5-1 అంటాము ఇక్కడ నుంచి వచ్చేది 5-2 మనకు అడిగింది ఏంది ద ఫ్లక్స్ లింకింగ్ విత్ కాయిల్ బి కాయిల్ 1 నుంచి వచ్చి కాయిల్ బి లింక్ అయ్యేదాన్ని ఫ్లక్స్ 512 అంటాం. సో ఇక్కడ మనకి 5-1 ఎంత ఇచ్చాడు ఫస్ట్ 0.05 మీటర్ వెబర్ ఇచ్చాడు. సో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ 5-1 నుంచి పాస్ అయ్యే కరెంట్ 80% ఆఫ్ ద ఫ్లక్స్ ప్రొడ్యూస్ బై వన్ కాయిల్ లింక్స్ విత్ ద అదర్ అన్నాడు అంటే ఇక్కడ నుంచి పోయేది 80% మాత్రమే సెకండ్ దాంతో లింక్ అవుతుంది అంటే మనకి 512 ఈ లింక్ అయ్యేది ఎంత ఇచ్చాడు మనకి 80% అన్నాడు అంటే ఇది మనకి 0.8 అవుతుంది. సో మనం కనుక్కోమంటుంది ఏంది ద ఫ్లక్స్ లింకింగ్ విత్ కాయిల్ బేస్ అప్పుడు ఏం చేస్తాం 5-1 × 512 వేస్తే మనకు వస్తుంది 0.8 × 0.05. సో ఇది క్యాల్కులేట్ చేయండి ఎంత అవుతుంది మనకి 8 5 40 0.04 వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏం అడిగాడు an iron ring of mean length 50 centimeters has 500 tons of winding అన్నాడు. ఇంకా the relative permeability of iron is 600 ఇచ్చాడు. when a current of 3 amperes flows in the winding determine the flux density అంటుండు. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు లెంత్ L ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్ ఇచ్చాడు అంటే 50 × 10⁻² మీటర్స్. ఇంకా టన్స్ N ఈక్వల్ టు 500 ఇచ్చాడు టన్స్. నెక్స్ట్ వచ్చేసి పర్మిబిలిటీ ఆఫ్ ఐరన్ అంటే μr ఈక్వల్ టు 600. కరెంట్ వచ్చేసి మనకి I ఇచ్చాడు కదా 3 amperes ఇచ్చాడు. సో ఫస్ట్ మనకి ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి బి కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి బేసిక్ ఫార్ములా 5/A కానీ ఇక్కడ మనకి 5 ఇవ్వలేదు A ఇవ్వలేదు సో ఈ ఫార్ములా యూజ్ చేయలేము. నెక్స్ట్ ఏం ఫార్ములా H ఈక్వల్ టు B/μ0 × μr ఈ ఫార్ములాతో మనం B అనేది ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కోవచ్చు కానీ ఇక్కడ మనకి μ0 ఉంది μr తెలుసు మనకి H కనుక్కోవాలి కదా H కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి N × I/L అంటే ఇక్కడ N ఎంత ఇచ్చాడు మనకి 500 ఇచ్చాడు 500 × కరెంట్ వచ్చేసి 3 బై లెంత్ ఎంత 50 × 10⁻². సో H ఈక్వల్ టు ఇది క్యాల్కులేట్ చేయండి ఎంత వస్తుంది మనకి ఇది మొత్తం క్యాల్కులేట్ చేస్తే 3000 H వచ్చేసింది మనకి. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఫ్లక్స్ డెన్సిటీ B
సో మనకు ఫార్ములా ఏంది హెచ్ ఈక్వల్ టు బి బై మ్యూ నాట్ మ్యూ ఆర్. బి కనుక్కోవాలంటే బి ఈక్వల్ టు హెచ్ ఇంటూ మ్యూ నాట్ మ్యూ ఆర్. సో బి ఈక్వల్ టు హెచ్ ఎంత 3000 ఇంటూ మ్యూ నాట్ ఎంత మనకు 4π ఇంటూ 10⁻⁻7 ఇంటూ మ్యూ ఆర్ ఇచ్చాడు కదా 600. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, మీకు అప్పుడు 2.261 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమడిగాడు, ఏ కాయిల్ ఆఫ్ 500 tons ఈజ్ wound on a magnetic core of mean length 50 centimeters and cross sectional area 10 centimeters square అన్నాడు. ఇఫ్ కరెంట్ త్రూ ద కాయిల్ ఈస్ 2 amperes and mu r equal to 1000, ఫైండ్ ద ఫ్లక్స్ ఇన్ ద కోర్ అన్నాడు. ఫ్లక్స్ కనుక్కోవడం మనకు ఫార్ములా ఏంది, φ ఈక్వల్ టు ni బై ఎస్. ఇక్కడ మనకి ఎన్ ఇచ్చాడు, ఎన్ ఎంత 500 tons ఇచ్చాడు 500, కరెంట్ కూడా ఇచ్చాడు ఐ ఎంత 2 amperes, ఇక్కడ ఐ ఈక్వల్ టు 2 amperes ఇచ్చాడు. సో ఎన్ఐ ఎంత వస్తుంది మనకి, ఎన్ ఇంటూ ఐ ఈక్వల్ టు 500 ఇంటూ 2 అంటే 1000. మనం ఎస్ కనుక్కోవాలి, ఎస్ ఇవ్వలే కదా, ఎస్కి ఫార్ములా ఏంది, ఎస్ ఈక్వల్ టు ఎల్ బై మ్యూ ఇంటూ ఏ. ఎల్ ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ మీన్ లెంత్ 50 centimeters అంటే మీటర్స్ రాసుకుంది 0.5 meters బై మ్యూ అంటే మనకి మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ కదా, మ్యూ ఆర్ ఎంత మనకి 1000 ఇచ్చాడు, 1000 ఇంటూ మ్యూ నాట్ జనరల్గా మనకి మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్, ఇది మ్యూ ఆర్ 1000 ఇంటూ 4π ఇంటూ 10⁻⁻7 మ్యూ నాట్ ఫార్ములా ఇంటూ ఏ. ఎంత క్రాస్ సెక్షనల్ ఏరియా 10 centimeters స్క్వేర్ అన్నాడు, అంటే మీటర్ స్క్వేర్లో రాసుకున్నది అప్పుడు మనకి 10⁻³ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది మొత్తం మనం క్యాల్కులేట్ చేస్తే ఎస్ ఈక్వల్ టు 3.98 ఇంటూ 10⁵ వస్తుంది. సో ఎస్ వచ్చేసింది, ఎన్ఐ కూడా వచ్చింది మనకి, ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఎన్ఐ ఎంత 1000 కదా, 1000 బై ఎస్ ఎంత 3.98 ఇంటూ 10⁵. సో అప్పుడు మనకి ఫ్లక్స్ ఎంత వస్తుంది, 2.51 ఇంటూ 10⁻³ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది మనకు ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ హ్యాస్ ఫ్లక్స్ ఆఫ్ 2 ఇంటూ 10⁻³ వెబర్ అన్నాడు అండ్ ఎంఎంఎఫ్ ఆఫ్ 180. సో ద రిలక్టెన్స్ ఇస్, రిలక్టెన్స్ అంటే మనకి ఏంటి, ఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, ఎన్ ఇంటూ ఐ బై 5. ఇక్కడ మనకి 5 ఇచ్చాడు 2 ఇంటూ 10⁻³ కానీ ఎన్ ఇంటూ ఐ ఇవ్వలే కదా, టన్స్ ఇవ్వలే, కరెంట్ ఇవ్వలే, కానీ మనకి ఏమి ఇచ్చాడు, ఎంఎంఎఫ్ ఇచ్చాడు, మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్. ఎంఎంఎఫ్ ఎంత ఇచ్చాడు మనకి 180. జనరల్గా మనకి ఎంఎంఎఫ్ ఫార్ములా ఏంటి, ఎంఎంఎఫ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఐ, ఎన్ఐ ఈక్వల్ టు 100 ఇచ్చాడు కదా ఎంఎంఎఫ్, సో ఎన్ఐ కూడా మనకి 100 అవుతుంది. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఎస్ ఈక్వల్ టు 100 బై 2 ఇంటూ 10⁻⁻3. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఎస్ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻⁴ 80 per వెబర్. ఇది ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమడిగాడు, ద మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 0.02 వెబర్ ఫ్లక్స్ ఇన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఆఫ్ రిలక్టెన్స్ 5 ఇంటూ 10⁻⁴ 80 per వెబర్ ఈజ్ అని అడిగాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఫ్లక్స్ ఇచ్చాడు, ఫ్లక్స్ ఈక్వల్ టు 0.02 వెబర్ ఇచ్చాడు. ఇంకా రిలక్టెన్స్ ఎస్ ఇచ్చాడు మనకి, ఎస్ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻⁴ 80 per వెబర్. మనల్ని కనుక్కోమంటుంది ఏంది, మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ అంటే ఎంఎంఎఫ్ ఈక్వల్ టు ఫ్లక్స్ ఇంటూ రిలక్టెన్స్ 5 ఇంటూ ఎస్. ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చారుగా, ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఎంత 0.02 ఇంటూ ఎస్ ఎంత 5 ఇంటూ 10⁻⁴. సో ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి 0.1 ఇంటూ 10⁻³ 1000 వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.